హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా లక్ష్మణ ఫలం ఆకులతో జ్యూస్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. దీన్ని కషాయం అంటాము. ఎందుకంటే ఇది క్యాన్సర్కి చాలా ఉపయోగకరమైందండి. క్యాన్సర్ ఉన్నవాళ్ళు అలాగే లేని వారు కూడా తాగితే ఇది క్యాన్సర్ కణాలు అనేది పుట్టకుండా చేస్తుందండి. ఈ కషాయం అనేది క్యాన్సర్ ఉన్నవారు ఈ జ్యూస్ని తాగితే చాలా మంచిది. ఒక గ్లాస్ కషాయం ఒక కీమోతో సమానమండి. దాని గురించి కషాయం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ ఆకుల్ని కట్ చేసుకుందామండి. చెట్టు నుంచి ఫ్రెష్ ఆకులను తీసుకుందాం. ఫ్రెష్గా ఉన్న ఆకులను కట్ చేసుకుని వాటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్న ఆకుల్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఈ చెట్టు అందుబాటులో అందరికీ దొరకదండి. ఈ ఆకులు ఎవరికైనా కావాల్సి వస్తే మెసేజ్ చేయండి, మేము పంపుతాకి ట్రై చేస్తాం మీకు. ఎందుకంటే ఈ చెట్టు అందుబాటులో అందరికీ దొరకదు, మాకైతే అవైలబుల్గా ఎప్పుడు ఉంటుంది. కాయలు కూడా మాకు దొరుకుతూనే ఉంటాయండి. ఈ విధంగా ఆకులను శుభ్రం చేసి స్టవ్ మీద పెట్టి 2 గ్లాసులు నీళ్లు పోసి మరిగించాలి. 1 గ్లాస్ అయ్యే వరకు మరిగించాలండి. ఇది మనము 2 గ్లాసులు వాటర్ వేస్తే అది మరిగి 1 గ్లాసు వాటర్ అయ్యేంత వరకు దాన్ని స్టవ్ మీద పెట్టాలి. ఎంత బాగా మరిగించుకుంటే అంత కషాయం అనేది బాగుంటుంది. ఎందుకంటే అది దానిలో ఉన్న ఆకులోని ఔషధ గుణాలన్నీ దానిలోకి వస్తాయి. వాటర్లోకి ఔషధాలన్నీ దానిలోకి వచ్చినప్పుడు ఆ వాటర్ మన ఒంట్లో చాలా పనిచేస్తుంది. కాబట్టి దాన్ని చాలా ఎక్కువగా మరిగించాలన్నమాట. ఈ విధంగా మరుగుతుంది కదండి, చూసినట్లయితే ఆ విధంగా మరిగించాలి. ఎందుకంటే ఆ వాటర్ అనేది కలర్ మారుతుంది. కలర్ మారేంత వరకు బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ వనమూలికలతో ఆయుర్వేద వైద్య విధానంలో చాలా జబ్బులు తగ్గుతూ ఉంటాయి కదండి. మనకు తెలియని ఆకుల్లో చాలా ఆయుర్వేద గుణాలు ఉంటాయి. మనకి చాలా మటుకి తెలీదు వాటి గురించి. మనం తెలియక హాస్పిటల్ చుట్టూ మందుల చుట్టూ తిరుగుతూ ఉంటాం. కానీ మన చుట్టుపక్కల ఉండే ఇటువంటి ఆకుల ద్వారా మనం తయారు చేసుకుని కొన్ని ఔషధాలు మనం తీసుకుంటే అవి చాలా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. ఈ విధంగా మరిగించుకోవాలి. మూత పెట్టుకుని మరిగించుకోవాలండి. ఎందుకంటే దానిలోనే ఉన్న విటమిన్స్ అన్ని బయటికి వెళ్లకుండా మూత పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా మరిగించాలి. ఈ కషాయం అనేదాన్ని మనము ఏమి కలపకుండానే తాగాలండి. దానిలో షుగర్ కానీ ఏమి కూడా కలపకుండానే తాగితేనే దాని ప్రయోజనం అనేది మనకి తెలుస్తుంది. ఈ కషాయాన్ని మనము ఏ విధంగా తాగాలంటే ఉదయాన్నే పరగడుపున 1 గ్లాస్ తీసుకోవాలండి. ఈ విధంగా 40 రోజులు మనము ప్రతిరోజు కూడా మానకుండా 1 గ్లాస్ చొప్పున 40 రోజులు తాగినట్లయితే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇదిగోండి, కొంతసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్న జ్యూస్ని కషాయాన్ని గ్లాసులోకి వడపట్టుకుని అది ఉదయాన్నే మనం తీసుకోవాలండి. ఈ విధంగా చేసినట్లయితే చాలా మంచిది ఆరోగ్యానికి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.